ప్రొఫెసర్ గారి గురించి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇలా కొంతమంది కూటమిలో నాయకులు కొంతమంది మాట్లాడారు. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా ఆది గారు, ఐపర్ ఆది గారు కూడా ఆయన కూడా మాట్లాడాడు. కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆ వీడియో నేను ఎండ్లో పెడతాను. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి అని నేను చాలామంది అడిగాను. ఎందుకంటే కనుక జర్నలిజంలో ఉండి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న జర్నలిజంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీ ఏదైనా సరే, అధికారులు ఎవరున్నా సరే ఖచ్చితంగా ఆయన ప్రశ్నించడం అయితే మానలేదు. అలాగే ఆయన విమర్శించడం అయితే మానలేదు. అధికారులు ఎవరున్నా సరే ఇదైతే నేను డంకాపదంగా చెప్పగలను. అలాంటి ప్రొఫెసర్ గారు నాకు తెలిసిన విషయాన్ని, ఆయనకు తెలిసిన విషయాన్ని చెప్పడం తప్పేంటి? దానికి సోర్స్ ఏమున్నాయి అని అడిగారు. రాష్ట్రంలో చాలామంది సామాన్యులు మొదలుకొని రాజకీయ విశ్లేషకులు, పండితులు ఎవరు పడతారో సోర్స్ ఏమున్నాయని అడుగుతున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు సోర్స్ ఏమున్నాయి? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగు, అలాగే ఏదైతే లడ్డూలో పందికో కలిసింది, గొడ్డుకో కలిసింది అని మీరు చెప్పిన మాటలకి సోర్సెస్ ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 13 లక్షలు, 15 లక్షలు, ఏంటి 10 లక్షల కోట్లు అప్పులు చేసేసారని చెప్పారు కదా. ఆ మాట అన్నీ ఇవన్నీ అబద్ధాలే కదా. మరి మీరు చెప్పినప్పుడు సోర్సెస్ ఏమున్నాయి? మీ మీద కూడా పెట్టాలి కదా కేసులు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు హైపర్ ఆది గారు ఆయన వచ్చి ఆయన కూడా మాట్లాడటం మొదలెట్టాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి. వార్నింగ్ ఇవ్వటం, మన వాళ్ళుగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని అంటే చాలామందికి చాలా రకాలుగా కోపం వస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది ఏంటో ఖచ్చితంగా వీడియో పెడతాను. వీడియో పెట్టే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆది గారు మాట్లాడిన వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత తెలంగాణ జనసేనలో ఏంటి జర్నలిస్టులు తెలంగాణ జనసేన నాయకుల్ని ఎందుకు పరిగెత్తించారు? ఎందుకు వాళ్ళు పారిపోయారు? ముందేమో డాంబాలు పలికారు, ఏంటి మంచి రేంజ్లో ఒక హై పిచ్చులు తీసుకుని మరీ వార్నింగ్లు ఇచ్చిన జనసేన నాయకులు ఎందుకు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది? ఎందుకు పారిపోయారని జనసేన తెలంగాణలో జర్నలిస్టులు ఎందుకు ఎదురు తిరిగారు అనే దాని గురించి నేను మాట్లాడబోయే ముందు ఆది గారు మాట్లాడిన మాటలు వినండి. మీరు ఒకసారి ఆ మాటలు వినండి. ఇలాంటివి చేస్తే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఏమండి, అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అని మీరు తప్పు మాట్లాడినప్పుడు ఈయన డబ్బులు తీసుకునే ఇలా అన్నాడు అని జన సైనికులు అనడంలో తప్పే ఉందండి. అయినా ఇది రేడియో కాలం కాదండి. మీరు ఏదైనా చెప్తే అది వినుకుంటూ మేమేం మాట్లాడకుండా ఊపట్టుకుంటూ వెళ్ళడానికి సోషల్ మీడియా కాలం. కంపల్సరీ మీరు విశ్లేషిస్తే దాని మీద విశ్లేషించడానికి అందరూ రెడీగా ఉంటారండి. కాబట్టి ఈ విశ్లేషణ అనేది మీరు కూడా అది తప్పు అవడం వల్లే కదా మీరు మీ మాటలను విత్డ్రా చేసుకున్నారు. మరి తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిబేట్లు, డిస్కషన్లు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడింది తప్పు, మ్యాటర్ ఓవర్. మీరు తప్పు చేసినా కూడా ఆయన అంటే నాకు ఇంకా గౌరవం ఉంది అని అన్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప వాళ్ళ, తప్పు చేసి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అందరినీ కూర్చోబెట్టి తిట్టిస్తున్న మీరు గొప్ప వాళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తిని విమర్శించినప్పుడు లేకపోతే ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన అభిమానించిన వాళ్ళు ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతారు. అందరినీ ఆపలేం కదా, అందరూ ఆయనలాగా ఉండరు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇంకా కాపు కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తాకట్టు పెట్టాడు అంటుంటారు. అయ్యా, ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్ గా పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు కులాన్ని తాకట్టు పెట్టినట్ట, కాపు కులాన్ని నిలబెట్టినట్ట? అయినా దేశాన్ని గురించి పాటుపడుతున్న వ్యక్తికి ఒక కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు కులానికో మతానికో అలా అలా ఆ పిచ్చి ఉన్న వ్యక్తి అతను. అందరినీ సమానంగా చూసే వ్యక్తి, అన్ని కులాలని అన్ని మతాలని తన వెంట నడపాలనే వ్యక్తి. ఆయన సనాతన ధర్మం అనేది హిందూ ధర్మాన్ని ప్రేమిస్తున్నట్టు, ఇతర ధర్మాలని గౌరవిస్తున్నట్టు. అంతేగాని
ఓన్లీ హిందువుల్నే వెనకేసుకొస్తున్నట్టు కాదు. ఆయన చుట్టూ ఎంతమంది క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు, ఎంతమంది ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఉంటారో నాకు తెలుసు. వాళ్ళందరికీ ఆయన ఎంత వాల్యూ ఇస్తాడో నాకు తెలుసు. వాళ్ళందరినీ ఎంత ఎంకరేజ్ చేస్తాడో. ఇలా కుల మతాల భేదాలు చూసుకుంటే ఇంతమందికి సహాయం చేయగలుగుతాడా అండి? ఆయన చెప్పే దాంట్లో అర్థాన్ని వెతకాలి కానీ ఇలా ప్రతి దాంట్లో అర్థరహితంగా మాట్లాడి ఆయన్ని విమర్శించాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవి మానుకోవాలి. ఎందుకంటే మీ ఇష్యూ హైలైట్ అవ్వడానికి, లేకపోతే మీరు హైలైట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటివి చేస్తే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆది గారు మాట్లాడిన మాటలు విన్నారుగా. కాబట్టి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడింది తప్పు అన్నాడు ఆయన. అసలు తప్పు అనేది రాష్ట్రంలో 70% నాగేశ్వర గారి వెనుకే ఉన్నారు. వాస్తవంగా కనుక సామాన్యులు కూడా ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే ఆయన తప్పు మాట్లాడ్డు, ఏదో మొత్తానికి నిప్పు ఉంది, లేకపోతే పొగరాదు అన్నట్టుగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే ఆయన వీడియో బైట్స్ పెట్టాడు నాగేశ్వరరావు గారు. ఏంటంటే మేము అధికారంలోకి రాగానే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినమాట, మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా నీ ఆటలు కట్టడి చేస్తాం, నీ ఆటలన్నీ కూడా ఆపేస్తాం, నీ గురించి నీ అంతేంటో చూస్తాం అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే వీడియో బయట అయితే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర గారు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన మీద అరెస్ట్ అన్నారు. అరెస్టు పాపం పోనీలే వద్దని నేనే ఆపేశానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తర్వాత అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినో, ఎంత విమర్శలకు గురవునో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కానీ వీటన్నిటిని గ్రహించుకుని అరెస్ట్ కూడా ఆఫ్ చేశారని అన్నారు. కానీ ఆయన మీద జరుగుతున్న దాడి అయితే ఆగల. తెలంగాణలో ఉండే ఎవరైతే జనసేన నాయకులు అంట వాళ్ళు, తెలంగాణలో వాళ్ళు మాట్లాడుతున్న జనసేన సంపత్ నాయక్ కానీ, జనసేన నేత సాగర్ కానీ, వాళ్ళు ఒక రకంగా అంటే కొంచెం హైప్ ఇచ్చి మరీ మాట్లాడారు. ఎలివేషన్స్ అంటారు కదా, అలాంటి ఎలివేషన్స్ డైలాగులు అయితే కొన్ని వేశారు ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి. అది ఇది డామ్ డూమ్ డస్కని. అయితే వెంటనే కట్ చేస్తే ఏం జరిగింది అనేది ఒకసారి నేను అంటే తెలంగాణలో జన సైనికులు వీళ్ళు అడుగుతూ ఉంటే, జర్నలిస్టులు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు అలా కంగారు వెళ్ళిపోయారు అనే దాని మీద ఒక వీడియో ఉంది. అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియో పెడతాను చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? మీకు దమ్ముందా? A few moments later. ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. రెచ్చగొట్టద్దు బాస్, ఎనఫ్. మళ్ళీ వస్తావరా? నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నా. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటో నీకు కాటికి కాలు చాపుతున్న నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నాను. గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందానా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాశం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్లిళ్ళు చేస్తావు. నిన్నెవరు చేసుకోవద్దన్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్లిలో గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు
చెప్తానా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్లిళ్ళు, అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పోసుకునేటోళ్ళు. నీ కొత్తనమన్నా తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీ ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగినప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీకు తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్ల, అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకుని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే, మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ. ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్. అయిపోయింది ఇంకా సంపద ఒక్క నిమిషం. మనం ఒక నిమిషం సమాధానం. ఒక్క నిమిషం వద్దు. నేను ఇక్కడికి వస్తున్నాను. ప్లీజ్ నేను ఆన్సర్ చెప్తాను. చూసారుగా వాళ్ళు మాట్లాడింది, తర్వాత ఏం జరిగింది అనేది మీకు అంత క్లియర్ కళ్ళకట్టినట్టు అర్థమవచ్చు. కాబట్టి ఎందుకు అనడం, ఎందుకు అనిపించుకోవడం అవసరమా? కాబట్టి ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను, నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ తప్పు ఉందని మీకు అనిపిస్తే, అదేమైనా పెద్ద దేశద్రోహం లాగా మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.